Hey guys, welcome back to my channel, The Karishma's Channel. If you are new here, I'm so glad you are here. Don't forget to hit that subscribe button because we have got a lot more travel adventures coming your way. This is day 2 in Thailand and today we are exploring some of the Bangkok's most famous malls, Platinum Mall, Terminal 21 and taking a ferry ride to Icon Siam and having some amazing food and ending the day in the vibrant streets of Chinatown. And we have just left the hotel and first stop is 7-Eleven to grab some amazing food before we book our cab and start our day. I actually came for a quick breakfast, but I almost forgot what I came for and started checking at each and every section of 7-Eleven. యేసుక్రీస్తు ఇక్కడ ఈరోజు ఉన్నాయి చూడ మేజీ, ఇది వైరల్ డ్రింక్, ఇది ప్లస్ ఇది చాలా వరస్ట్గా ఉంది. ఓఆర్ఎస్లో చాక్లెట్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలా ఉంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. We finally came to sandwiches section. We wanted a sandwich as a quick breakfast but I was carried away in 7-Eleven and we finally came. We quickly grabbed one sandwich and took it. After breakfast in 7-Eleven, we directly booked a grab and reached Platinum Mall. One small tip here is, మీరు ఒకవేళ బడ్జెట్ ట్రావెలర్స్ అయితే యూ క్యాన్ యూజ్ మెట్రో. ఇట్స్ హెవీలీ యాక్సెసిబుల్. నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి చిట్లామ్. అక్కడి నుంచి స్కై వాక్ ద్వారా మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ బ్యాంకాక్ షాపింగ్ అనగానే మనకు ఫస్ట్ వినిపించే పేరు వచ్చేసి ప్లాటినం మాల్ బికాస్ ఇట్స్ హెవీలీ ఆన్ బడ్జెట్ షాపింగ్. సో నా ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే అర్థమైపోయింది, అసలు ఎక్కడ చూసినా క్లోత్స్, బ్యాగ్స్, షూస్, యాక్సెసరీస్, లిటరలీ షాప్ మీద షాప్. ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యేలోపు ఇంకెన్ని ఫ్లోర్స్ మిగిలి ఉన్నాయనిపించింది. నేనైతే లిటరలీ ఐ స్పెండ్ అరౌండ్ 4 hours అండ్ ఐ వాజ్ సో క్యారీడ్ అవే. నేను రికార్డ్ చేయడం కూడా ఆల్మోస్ట్ మర్చిపోయాను. ప్లాటినం మాల్ రికార్డింగ్ నా దగ్గర లేదు బట్ ఐ లిటరలీ స్పెండ్ నియర్లీ 4 hours. ఐ షాప్డ్ సంథింగ్ ఫర్ మై డాటర్ అండ్ ఫర్ మై సెల్ఫ్. అసలు ఊరికే అలా చూసి వెళ్తాము అని మాత్రం మీ ఐటనరీలో ప్లాటినం మాల్ని మాత్రం యాడ్ చేసుకోవద్దండి బికాస్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ యువర్ టైమ్. అండ్ ప్లాటినం మాల్ కింద మీరు చూస్తే చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది, లైక్ యూ క్యాన్ ఈట్ ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్. అండ్ దెన్ వీ డైరెక్ట్లీ బుక్డ్ ఏ క్రాబ్ అండ్ కేమ్ టు టర్మినల్ 21. మీరు మెట్రోలో రావాలనుకుంటే బీటీఎస్ అశోక్ స్టేషన్ అండ్ ఎంఆర్టీ సుఖంవిత్ స్టేషన్స్ నుంచి డైరెక్ట్ యాక్సెసిబుల్గా ఉంటుంది. వై వీ చోస్ గ్రాబ్ అంటే లైక్ మేము గ్రాబ్లో ప్రైస్ ఎంత ఉందో చూసి దానికన్నా తక్కువగా ట్యాక్సీలో బార్గెన్ చేసి ట్యాక్సీలు ఎక్కువ యూస్ చేసుకున్నాము. గ్రాబ్ అండ్ ట్యాక్సీస్ మిక్స్డ్ కమ్యూట్ మేము యూస్ చేసుకున్నాము. అండ్ ఈ మాల్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఫ్లోర్ ఒక కంట్రీ థీమ్తో ఉంటుంది. ఒక ఫ్లోర్లో టోక్యో వైబ్స్, ఇంకొక ఫ్లోర్లో లండన్, తర్వాత ప్యారిస్, శాన్ ఫ్రాన్సిస్కో, ఇలా ఈచ్ ఫ్లోర్ రిప్రజెంట్స్ ఏ డిఫరెంట్ కంట్రీ. ఇంకొక యూస్ఫుల్ టిప్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్ని మాత్రం మిస్ అవ్వకండి. చాలామంది బ్యాంకాక్లో బెస్ట్ బడ్జెట్ ఫుడ్ కోర్ట్స్లో ఇది ఒకటి అంటారు. డిఫరెంట్ క్యూజైన్స్ కూడా ట్రై చేయొచ్చు. ప్రైజెస్ కూడా సర్ప్రైజింగ్లీ రీజనబుల్గా ఉంటాయి. మిష్లిన్ స్టార్ ఉన్న చాలా రెస్టారెంట్ ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ మేము ప్యారిస్ వచ్చేసాం. ఇప్పుడు రాగానే ఉనిట్సుగా కనిపించింది, వెళ్ళాను బికాస్ ఐ ఆల్సో హ్యావ్ ఎ పెయిర్. ఐ థాట్ ఆఫ్ సీయింగ్ ఇట్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ అదర్ ఆప్షన్స్. అండ్ చాలా బిగ్ బ్రాండ్స్ ఉన్నాయి బట్ ఐకాన్ సిఎం లాగా మరీ లగ్జరీ బ్రాండ్స్ ఏం లేవు, బట్ దెర్ ఆర్ గుడ్ బ్రాండ్స్ అండ్ ఇట్స్ ఆల్సో వెరీ స్పేషియస్. మీరు షాపింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు టైం ఉంటే స్లోగా ఎక్స్ప్లోర్ చేయండి బికాస్ యూ కెన్ టేక్ లాట్ ఆఫ్ క్యూట్ పిక్చర్స్. అండ్ వీ ఫైనలీ రీచ్డ్ జపాన్. అట్లీస్ట్ ఇక్కడైనా జపాన్ వచ్చాను నేను. జపాన్ కూడా చాలా బాగుంది. మై పర్సనల్ ఫేవరెట్ ఫ్లోర్. చాలా ఇంటీరియర్ అండ్ డిజైన్ వాజ్ ఎక్సలెంట్. యూ క్యాన్ సీ ఇట్.
జపాన్కి వచ్చేసాం ఫ్రెండ్స్ మేము. మీటిగాడు హాయ్ మీటి చించాన్ మీటి. ఇప్పుడు మేము మిడిల్ ఈస్ట్ థీమ్డ్ ఫ్లోర్కి వచ్చాము. ఐ థింక్ ఇట్స్ రిప్రజెంటింగ్ ఇస్తాంబుల్. ఈ ఫ్లోర్ కూడా చాలా బాగుంది, యూనిక్గా రిప్రజెంట్ చేశారు. ఇట్స్ వెరీ నైస్, యూ క్యాన్ సీ ఇట్. ఇప్పుడు మనం పియర్ 21 అనే వన్ ఆఫ్ ద లెజెండరీ ఫుడ్ కోర్ట్స్కి వచ్చేసాము. ఇక్కడ ఇది టర్మినల్ 21ని విజిట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇది కూడా. బెస్ట్ ఎందుకు అంటున్నాను అంటే లైక్ స్ట్రీట్ ఫుడ్ని ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వన్ స్మాల్ టిప్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ క్యాష్తో కొనకూడదు. ఎంట్రన్స్లో ఒక కార్డ్ తీసుకొని అక్కడ మనీ లోడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫుడ్ ఎంతైతే తింటామో అంత కార్డ్లో యూజ్ చేసుకొని పే చేయొచ్చు. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ యూ క్యాన్ టేక్ ది రిఫండ్. తిరిగి కాళ్ళు వస్తున్నాయి. చూసేపు ఇక్కడ కూర్చుందాం, తర్వాత తినడానికి వెళ్దాం. కేఎఫ్సీ తింటావా? చికెన్ అయితే కేఎఫ్సీలో తింటావా? కేఎఫ్సీలో కూడా చికెన్ తినవా? కేఎఫ్సీ అలా ఉంటుంది. థాయిలాండ్ లో చాలా మంది హెల్దీగా ఉన్నా అంతే. కప్పు ఇంకా దీనికంటే కిందనే ఉంది చూడు ఫుడ్ కోర్ట్ ఇక్కడ. దీని తర్వాత నెక్స్ట్ ఎకాన్సియం, తర్వాత కప్పలు, తేళ్ళు, బొద్దింకలు, అక్కడికి వెళ్తాం. తేనాట. నీ ఫేవరెట్ ఉండేది నీ ఫేవరెట్. అసలు నార్మల్గా లేదు, అంతా నీ ఫేవరెట్.
టర్మినల్ 21 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ డెస్టినేషన్ విచ్ ఇస్ ఐకాన్సియం. డైరెక్ట్గా క్రాబ్ బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు, కానీ నేను మాత్రం ఫెర్రీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా. ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు కూడా ఫెర్రీ ట్రై చేయాలనుకుంటే BTS సఫాన్ టాక్సిన్ స్టేషన్ దగ్గర దిగండి. అక్కడ నుంచి సతాన్ పియర్ నుంచి ఐకాన్సియం షటిల్ ఫెర్రీ ఉంటుంది. రైడ్ కొంచెం చిన్నగానే ఉంటుంది, కానీ సిటీని రివర్ని చూడడం మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. హానెస్ట్లీ డెస్టినేషన్ కన్నా ఈ ఫెర్రీ రైడ్ని నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను. కొంచెం బ్రీజ్, రివర్ వ్యూ, బ్యాంకాక్ని ఇంకొక యాంగిల్లో చూసినట్టు అని అనిపించింది. మేమేం చేసామంటే మెట్రో యూజ్ చేయలేదు. మేము ఫ్రమ్ టర్మినల్ 21 టు సతాన్ పియర్కి డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసాము. అండ్ క్యాబ్లో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫెర్రీ తీసుకున్నాము. How is it? 咱们往前走了，你放心。咱们往前走，咱们这个是 ప్లానింగ్ ఎవరిది? ఏం నవ్వు క్యాబ్లో అయినా రావచ్చు ఇక్కడికి. పోనీ అందరు మెట్రోలో వస్తారు. అలా కాదని ఈ పాయింట్ వరకు క్యాబ్లో వచ్చి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలని చెప్పింది ఎవరు? చెప్పింది ఎవరు? నేనే కదా. మరి అదే ప్లానింగ్ అంటే. ఇంకా చూడు అసలు ఎంత బాగుందో అసలు.吃亏了。చూడు ఐకాన్సియం మాల్ కూడా కనిపిస్తుంది. అసలు ఆ వ్యూస్ చూడండి. ఈ ఫెర్రీ రైడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఫైనలీ ఐకాన్సియం రీచ్ అయ్యాము. ఆ బ్యూటిఫుల్ ఫెరీ రైడ్ తర్వాత ఒక బ్యూటిఫుల్ మాల్. అసలు మాల్ అంటే ఇలా ఉంటుందా అని అనిపించింది. చాలా గ్రాండ్గా ఒక లగ్జరీ ప్రీమియం ఫీల్తో ఉంది. లగ్జరీ బ్రాండ్స్ మాత్రమే కాదు, చూడటానికి ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా బాగుంది ఈ మాల్. ఇంకో టిప్ ఏంటంటే, మీకు టైం ఉన్నా లేకపోయినా వాట్ ఐల్ టెల్ దిస్, ఫ్లోటింగ్ మార్కెట్ అనేది ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అది మాత్రం మిస్ చేయొద్దు. లోకల్ ఫుడ్ నుంచి స్నాక్స్ వరకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్యాంకాక్ అంతా దొరికే ఒక క్యూజైన్ని, ఒక థాయ్ క్యూజైన్ని ట్రై చేయాలంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్కి ఒకటి వస్తే సరిపోతుంది. చాలామందికి చైనా టౌన్ వెళ్ళే టైం ఉండకపోవచ్చు బికాస్ ఆఫ్ ద టైం. అన్ని ప్లేసెస్ చూసి చైనా టౌన్కి వచ్చేసరికి ఏం వెళ్దాంలే అని అనిపిస్తే ఒకవేళ ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తే సరిపోతుంది. బికాస్ అక్కడ ఫుడ్ అండ్ ఇక్కడ ఫుడ్ ఇస్ మ్యాచింగ్. ద స్ట్రీట్ ఫుడ్ స్టైల్. నేను మాత్రం కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను, కొన్ని వీడియోస్ తీసుకున్నా, అంబియన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేశాను, ఫుడ్ కూడా ట్రై చేశాను. షాపింగ్ మాత్రం చేయలేకపోయాను బికాస్ ఇట్స్ వెరీ ప్రీమియం. బట్ మేనిఫెస్టేషన్ అయితే గట్టిగా చేసా. అండ్ యూ క్యాన్ సీ ద ఫుడ్.
మొత్తం అన్నీ ఉన్నాయి. చికెన్, ఫిష్, పోర్క్, సీ ఫుడ్, క్రొకడైల్ కూడా ఉండింది. అండ్ తిరిగి అలసిపోయి అలా డ్రింక్స్ తాగొద్దు, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఈవెన్ మీకు అనిపించిన ఈ ప్రీమియం బ్రాండ్స్ని మనం అఫోర్డ్ చేయలేము అని అనిపించినా కూడా డూ నాట్ మిస్ ఐకాన్ సిఎం మాల్, స్పెషల్లీ కమ్ ఇన్ ఏ ఫెరీ రైడ్. అండ్ హియర్ ఐ టుక్ ద మోస్ట్ ఫేమస్ మ్యాంగో స్టిక్కీ రైస్. కాళ్ళు వేయడం లేదా, డోల్ తీరిపోతుంది. చాలా నొప్పి తీస్తున్నాయి కాళ్ళు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చైనా టౌన్, కానీ బయట వర్షం పడుతుంది. డ్రింక్ ఏమైనా తిని తాగాలి కదా. ఫస్ట్ అయితే మ్యాంగో స్టిక్ రైస్ తిందాం. అసలు అదేంటో బయటది. వచ్చినప్పటి నుంచి మ్యాంగో రైస్ అని ఉన్నాం. కానీ నేను యాక్చువల్లీ ఇది చైనా టౌన్ లోనే తినాలని వెయిట్ చేసా. ఎవరైనా అట్టే చేసేది. అదంతా వేయద్దు, ఫస్ట్ తిను. ఇది వేసుకొని తినాలి. ఫస్ట్ తిని చూడు, అదేందో ఫస్ట్ టేస్ట్ చేయి. కోకోనట్ చక్కెర వేస్తే ఓకే. అన్నంలో కొబ్బరి చక్కెర ఫ్లేవర్ వస్తుంది. మ్యాంగో సెపరేట్ గా తినాలా. ఇది రైస్ అయితే కొంచెం నార్మల్ మన పచ్చి కొబ్బరి సంథింగ్ వేసి చక్కెర వేసుకుని తింటే ఎలా ఉంటుంది, సేమ్ అదే టేస్ట్ వస్తుంది కదా. మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే చాలా బాగుంది. ద ఫ్లేవర్స్ వాజ్ టూ గుడ్. అండ్ ఇక్కడ అలానే మేము ఒక డిన్నర్ కూడా చేసేసాము, ఎందుకంటే వర్షం పడుతూ ఉంది, చైనా టౌన్కి వెళ్తామో లేదో అనేసి డిన్నర్ కూడా కంప్లీట్ చేసాం బికాస్ వీ వర్ టూ టైర్డ్. వీ హ్యాడ్ Thai cuisine, fried rice and all. And again we started exploring mall and all the luxury brands. And also we did some shopping. ఇక్కడైతే నేను సోప్స్ తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ యాక్చువల్లీ సోప్స్ సూపర్గా చేశారు మొత్తము. ఈచ్ థింగ్ ఆ ఫ్లేవరే వస్తుంది, లైక్ స్ట్రాబెరీ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్. ఐ టుక్ వన్ మ్యాంగో ఫ్లేవర్ సోప్. This is the first time ever in my life I'm seeing these premium brands, Louis Vuitton, Gucci and so on. చాలా అసలు ఇవి మనం లైఫ్లో కొనగలమా అని అనిపించింది. మేబీ ఐ రిల్ లాట్ ఆఫ్ మేనిఫెస్టేషన్, మేబీ ఒకరోజు కొంటానేమో తెలీదు. బట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూడటం, మాల్స్ అన్ని, ఈ మాల్లో ఈ ప్రీమియం బ్రాండ్స్ చూడటం అనేది ఫస్ట్ టైం. నేను కొన్ని చూసాను ఇన్ డిఫరెంట్ మాల్స్, బట్ నాట్ లూయి విటాన్
లూయి విటాన్ అయితే ఇంతకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ ద ఇంటీరియర్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద మాల్ వాస్ ఎక్సలెంట్. ఇట్ వాస్ టూ గుడ్ టు సీ. కొత్తగా వచ్చిన వాచ్ అంట, అదేందో నాకు పిల్లలు వేసుకున్న వాచ్ లాగా ఉంది. మొన్న కూడా మా ఊర్లో ఫీనిక్స్ మాల్లో మొత్తం అందరు ఎగబడి కొన్నారు. ఏం వాచ్లు అయ్యి దేనికి పనికొస్తాయి? అద్దంలో కొడతావా? ఇంకా నేను అద్దం ఉంది. మన ఇచ్చని చెప్పమాయి పిల్లలు ఆడుకున్నట్టు ఉన్నాయా లేవా? యాక్చువల్లీ నాకు ఇలాంటి ఫంకీ అంటే ఇష్టం. నాకు చూడు ఆ పింక్, ఎల్లో అండ్ ఆ బ్లూ నచ్చింది. లేవా పిల్లలు ఆడుకున్నట్టు? లేవా? నాకు పిల్లలు ఆడుకున్నట్టుంటేనే ఇష్టం. ఇవి పిల్లలు ఆడుకున్నట్టే ఉన్నాయి, అందుకే నాకు నచ్చాయి. $89. Yes, have more here. Anything 89. నో హియర్, ఇక్కడ ఉన్నాయి ప్రైజెస్. ఇక్కడ ఉన్నాయి నా ప్రైజెస్. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఫస్ట్ కే స్కామ్ అయినాం నిన్న ఎంబీకే మాల్లో. స్కామ్ అయినాం. ఇది నిన్న ఇదే పీసు 200 కొన్నాం. యాక్చువల్లీ ఆమె వెనక్కి పోతుంటే పిలిచాము కూడా పిలిచలేదు. అసలు తగ్గిమంటే మమ్మల్ని కోపగించుకునింది. మేము యాక్చువల్లీ వెళ్ళిపోతా ఉన్నాం, కానీ చాలా బాగుందని నేను 200 పెట్టి కొనుక్కున్నా. కానీ ఇప్పుడు ఇది 89 ఫ్రెండ్స్. అంటే మేము ఎంత ఎక్కువ పెట్టినామంటే దగ్గర 110 ఎక్కువ పెట్టినాము. 110 అంటే ఎంత? 110 అంటే ఎంత చెప్పు ఫస్ట్? 300 ఎక్కువ పెట్టాం. అయ్యో జస్ట్ 89. ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తారా తొక్కలో? ఎంబీకే మాల్లో ఇవి ఖర్చు, ఎంబీకే మాల్లో ఎక్కువ ఉండి ఐకాన్స్ మాల్లో తక్కువ ఉంటాయని ఎవరు అనుకుంటారు? మేము లాస్ట్ అండ్ 6th ఫ్లోర్ ఆఫ్ ద మాల్కి వచ్చేసాము. ఇది కూడా ఒక ఫేమస్ స్పాట్. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా మీకు, అది ఒక వాటర్ ఫాల్. ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే చూడటానికి, ఇన్ రియల్, నాట్ ఇన్ కెమెరా. ఒక్కసారి రియల్గా చూస్తే తెలుస్తుంది. ఇట్ వాస్ టూ బ్యూటిఫుల్ అసలు ఆ వాటర్ ఫాల్. అండ్ కింద చూస్తే 5th ఫ్లోర్లో ఆ సీనిక్ అంతా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ టెర్రస్. ఇక్కడ నుంచి సిటీ వ్యూ ఉంది గాయస్. ఓ మై గాడ్, మెస్మరైజింగ్. అంత బాగుండింది. నేను చూపిస్తాను ఇప్పుడు. సిటీ వ్యూ అండ్ ఆ లైట్స్, ఆ ఫెరీస్, ఆ వాటర్ అంతా, ఆ రివర్లో ఆ ఫెరీస్, ఆ లైట్స్, ఆ బిల్డింగ్స్, ఇట్ వాస్ మెస్మరైజింగ్. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ మేము అక్కడికి వెళ్ళాక కొద్దిసేపటికి అన్ఫార్చునేట్లీ వర్షం పడింది. సో అక్కడ ఎవరిని ఉండనివ్వలేదు, లోపలికి వెళ్ళిపోమన్నారు. ఇంకొద్దిసేపు అక్కడ ఉండేసి మేము వర్షం పడడం స్టార్ట్ అయ్యగానే వెళ్ళిపోయాం లోపలికి. ఆ తర్వాత మేము ఒక పాప్ మార్ట్కి వెళ్ళాము. అండ్ సీ ద వ్యూ గైస్, ఎంత బాగుందో. దట్స్ ఇట్ అబౌట్ ఐకాన్సియం. అండ్ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఫెరీలో వెళ్దాం అనుకున్నాం, బికాజ్ వచ్చేటప్పుడు ఈవినింగ్ వచ్చాము అండ్ వెళ్ళేటప్పుడు నైట్ ఫెరీలో వెళ్తే ఆ మాల్ లైట్స్లో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుందని. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ రెయినింగ్. వెళ్ళడమేమో ఫెరీలోనే వెళ్ళాము, బట్ ఫెరీని అంతా క్లోజ్ చేశారు. సో మేము మాల్ అండ్ లైట్స్ చూడలేకపోయాము. అండ్ వి బుక్డ్ ఎ ఫెరీ అండ్ వెంట్ టు Southern Pier and then booked a cab to reach Chinatown.
హానెస్ట్లీ చైనా టౌన్లో ఎంటర్ అవ్వగానే ఆ వైబ్ అంతా ఫుల్ మారిపోతుంది. ఫుల్ బ్రైట్ నియాన్ లైట్స్, ఫుడ్ స్టాల్స్, క్రౌడ్ ఎక్కడ చూసినా ఫుల్ అండ్ బిజీ ఉంటుంది. ఈ ప్లేస్లో మెయిన్లీ ఏం చేయాలంటే ఈవినింగ్ అండ్ నైట్ టైంలోనే వస్తే యాక్చువల్ వైబ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లైట్స్ అన్ని ఆన్ అయ్యాకనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫుడ్ లవర్స్కి మాత్రం ఇది ఒక హెవెన్. సీ ఫుడ్ నుంచి డెసర్ట్స్ వరకు, ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి లోకల్ స్ట్రీట్ ఫుడ్ వరకు లిటరలీ ప్రతి ఫ్యూ స్టెప్స్కి ఒక స్టాల్ కనిపిస్తుంది. నేను మాత్రం అక్కడ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ అలా వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేశాను. ఒక స్మాల్ సజెషన్ ఏంటంటే పీక్ టైంలో చాలా క్రౌడ్ ఉంటుంది. సో కంఫర్టబుల్ ఫుట్వేర్ వేసుకోవాలి. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే లైక్ ఏ స్టాల్ దగ్గర అయితే ఎక్కువ క్రౌడ్ ఉన్నారో మీరు ఆ స్టాల్ దగ్గరే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం బెటర్. ఇట్స్ సేఫ్ అండ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ టేస్టీ ఫుడ్. ఎక్కడైతే మీకు క్రౌడ్ ఎక్కువ లేదో అక్కడ రిస్క్ చేయకుండా ఉండడం బెటర్. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వీ ఫైనలీ రీచ్ ద ఫేమస్ న్యూటెల్లా బనానా రోటీ. ఇక్కడైతే వచ్చేసి వీ టుక్ వన్ ప్లేట్. యూ కెన్ సీ హౌ షీ ఈస్ మేకింగ్. I can say the Nutella banana roti was okay, not that excellent. అందరు చెప్పినంత హైప్ ఏం లేదు. ఓవరాల్గా బ్యాంకాక్ ట్రిప్లో షాపింగ్, లగ్జరీ మాల్స్ ఒకటే కాదు, సిటీ యొక్క రియల్ నైట్ లైఫ్ ఫీల్ అవ్వాలి అంటే చైనా టౌన్ మాత్రం అసలు మిస్ చేయకూడదు. అండ్ ఆఫ్టర్ దిస్ వీ బుక్డ్ క్యాబ్ అండ్ వెంట్ టు అవర్ హోటల్. అండ్ అలా నా బ్యాంకాక్ డే 2 కంప్లీట్ అయిపోయింది. ఒక్క రోజులో షాపింగ్, ఫెరీ రైడ్, లగ్జరీ మాల్, స్ట్రీట్ ఫుడ్ వైబ్స్ అన్నీ మిక్స్ అయిన సూపర్ ఫన్ డే. ఓకే గాయస్, దట్స్ ఎ ర్యాప్ ఫర్ టుడేస్ వ్లాగ్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఈ వ్లాగ్స్ కూడా మీకు నచ్చుతుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye. Thanks again for watching.